ఒక కూర ముక్క, కందెగిందంత పచ్చడి, 6 మజ్జిగ చుక్కలు. చారు చారు అలాగా హైదరాబాద్ చారు. అవి మేము తింటామండి. తింటామంటే హైదరాబాద్ ఎదవలో ఏం చేశారు? ఈ సారు తప్ప మనకేం అట్లా, అదే మనం పెట్టాలి. లొట్టలేస్తూ ఉట్టన్నం తింటూ ఉంటే ఉంటుంది. హైదరాబాదు ఇది చాలా బాగుంటది. నామే కోపం పెంచుకున్న పర్లా, ఈ టాలెంట్ చూడాలి మీరు. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఏమండి, మా ఫ్యామిలీ నెంబర్స్ చెప్తున్నానండి, బయట వాళ్ళు ఎవరు అనుకోకండి. చారు చారు, అయ్యి బాబు, లెమన్ చారు, ఉప్మా చారు, అయ్యి అబ్బా ఏం చారు రా బాబు, కొత్తిమీర చారు, ఇంకా రకరకాల చారు. నా స్టేటస్ చూసే ప్రతి ఒక్కరూ ఏమీ ఫీల్ అవ్వకండి, నా పర్సనల్గా అయినా నేను పెడుతున్నాను. కానీ మిమ్మల్ని ఎవరిని, నా ఫ్యాన్స్ని ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు ఇది. బామ్మద్ది వచ్చాడండి, చూడండి. అది ఓ ట్రైన్లో ఒక 150, 200, 300 కిలోమీటర్లు జర్నీ చేశాక చూసిందండి నేను. తినేటివేనండి. మా బావగారు మాకు భోజనం పెట్టారండి. చారే, కొత్తిమీర చారే అయిపోయింది అని అడుగుతున్నానండి నేను. అది లేదా అయిపోయింది, ఈవేళ పుదీనా చారు అన్నారండి. అది అయిపోయింది, ఇంకోటి ఏదో చారు అన్నారండి. కానీ నేను సరదాగా చూసానండి. నేను చూసినా పర్లేదండి, నా వెనకాల 2 పిల్లలు ఉన్నారు. ఓ పిల్లోడు మాట చాలా చిన్న పిల్లోడు, 3 నెలల పిల్లోడు. ఏమండి, అక్కడికి వెళ్ళాకండి 3 నెలల పిల్లోడిని వేసుకుని వెళ్ళాక ఒక చిన్న టీ గ్లాస్ కప్పు నీళ్ళు, అది నీళ్ళు కదలండి పాలే ఇచ్చారండి మా ఆవిడకి. కానండి ఇచ్చాకండి ఆ పాలు తాగి పిల్లోడికి వేస్తుందో లేదంటే ఆవిడే ఉంటుందో మాకు తెలియదండి. అలాగే ఏదో చేశారండి. మేము బాధపడ్డామండి ఒక 4 రోజులు. అలాగే హైదరాబాదు బయటికి వెళ్ళి నేనండి సరదా బయటికి వెళ్ళి హైదరాబాద్లో ఏమైనా తిందాం సరదాగా అనుకుంటే అద్దె మీరు మా హైదరాబాద్ వచ్చారు, మా మర్యాదలు చూడకపోతే ఎలాగండి అన్నారండి. చూద్దాం కదా అనుకుంటేనండి బాలంతరాలకి టీ గ్లాస్ అంతా పాలు ఇచ్చారండి. ఆ పాలు ఆవిడే తాగాలో లేదంటే చిన్నపిల్లడికి ఎవరు తెలియలేదండి. కానండి వచ్చేటప్పుడు అండి ట్రైన్లో చాలా ఇబ్బంది పడ్డామండి. వెళ్ళేటప్పుడు ఏసీ ట్రైన్లో బుక్ చేశారు, శీతాకాలం చాలా బాధపడ్డాడు చిన్నపిల్లడు. వచ్చేటప్పుడు కూడా ట్రైన్ బుక్ చేయలేదండి, మేము బుక్ చేసుకున్నాం. సీట్లు కూడా కన్ఫర్మేషన్ లేదండి. వచ్చామండి, చెల్లినిచ్చాం కదండి, ఏ కొంత గొప్ప బాధలు పడాలి కదా. అన్నయ్య గారిలో కొంత గొప్ప పెట్టానండి, పెట్టకుండా లేను. కానండి మ్యాజిక్ చేశారండి. మ్యాజిక్ ఎలాగంటే అండి, ఆ రోజుకి మనం పని చేసుకుండేలాగా ఆ అవతల వైపు నుంచి వదిలేసేలాగా అలా టార్గెట్లో ఉన్నారండి. అమ్మాను, చెల్లి, తమ్ముడు, చిన్న తమ్ముడు అందరండి. తండ్రి చచ్చిపోయాడండి. మా తండ్రి కాలం ఉన్నా కానీ మా తండ్రి అటే మాట్లాడుతాడు. ఎందుకంటే ఈవిడ ఉద్యోగం చేసిందండి, ఇంజనీరు. అక్కడ హైదరాబాద్ జాబ్ వచ్చిందండి. ఇప్పుడు పిల్లకి అంతా బాగానే ఉందండి. మా చెల్లికి ఇంతలా ఉన్నప్పుడు అండి ఒక ఫోటోగ్రాఫర్ నేను అయ్యి ఉండి నాకు ఎలా ఉండాలో నాకు తెలియలేదండి. కానీ మన వాళ్ళు అందరూ మంచోళ్ళే కదా అనుకుంటాం కదా. మేము పద్మశాలిలో అండి, మా కులపోళ్ళని నమ్మడం మానేశానండి వీళ్ళ కోసం. నిజమండి, ఇప్పుడు ఏదో మెసేజ్ వచ్చింది చూసారా, అది నిజమండి. కులపోళ్ళు ఎవరన్నా పద్మశాలీలు ఇలాగా మేము అంటేనే మాట్లాడతాం మానేశారండి వాళ్ళతోటి. అదే ఏం లేదండి, సరదాగా మాట్లాడుతున్నాం అంతే.
మన ఛానల్లో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ అక్క చెల్లెళ్ళు, తమ్ముడు, అన్నయ్య వీళ్ళందరూ నేర్చుకోవాలండి. ఈ చారు విషయం మట్టుకండి మనకు చాలా గోలండి. 3 రోజులు చారేసి తినడం చాలా తలకాయ పోటు కదండి. మన తాడేపల్లిగూడెం వాళ్ళు అక్కడికి వెళ్ళి 3 రోజులు చారేసి తిన్నారంటే కష్టమే కదండి. ఓకే ఫ్యాన్స్, నా కోసం మీరు ఏమైనా ఇబ్బంది పడితే సారీ. నేను నా జీవితంలో జరిగింది చెప్పాను. కానండి నేను పెట్టే ప్రతి వీడియో నాకు కష్టపడి తీసిందేనండి. అది ఫోన్లోది, టీవీలోది కాదు కానండి. నేను ఫోటోగ్రఫీ పెడతానండి. ఫోటోగ్రఫీ పెడతాం వల్ల ఏదైనా సరే నేను కష్టపడి తీసిందేనండి. అది ఎలాగంటే అండి, నాకు ఎవరు సపోర్ట్ లేరు, కానీ నేను ఒక్కడే నిలబడాలనే ఒక కోరిక అంతే, అంత మించి ఏం కాదు. కానండి ఈ రోజుల్లో నీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందా, డబ్బు ఉందా అని మాట్లాడే మనుషులేనండి అందరూ. నాకు ఏ డబ్బు లేదండి, బ్యాక్గ్రౌండ్ లేదండి, ఒక్కడే మాట్లాడతాను అన్నిటికి. కానీ కామెంట్ ఇలా సబ్స్క్రైబర్స్ ఇవన్నీ ఏమైనా చేస్తే నేను చేయలేను. కానండి తెలుగులో పెట్టండి, మాట్లాడతాను. మన మిడిల్ క్లాస్ అనేది ఒకటి ఉంది కదండి, దాంట్లో మాట్లాడతానండి. రిచ్నెస్ కాదండి అవి. మేము నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా సరే సరదాగా వీడియో పెడతామని పెట్టానండి. ప్రతి ఒక్కరూ, చెల్లున్న ప్రతి ఒక్కరు చూడాల్సిందే. చెల్లిని ఇంట్లో నుంచి పంపించడానికి అన్నయ్య ఏదో బాధపడతాడు. అది చేసి ఇంటికి వెళ్తాడో, చేస్తాడో, అమ్మతో మాటలు పడతాడో, నాన్నతో మాటలు పడతాడో, ఎదరికెళ్తాడో, ఏదో సంథింగ్ ఆడుకున్న టైంలో. సపోజు పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో ఎంత కష్టపడ్డాడో నేను అన్నయ్య ఉండి ఆ టైంలో అలా కష్టపడ్డానండి. కానండి నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని పట్టించుకోవాలా. నా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరు ఉంటారండి, నా మిస్సెస్ ఉంటుంది, నా చిన్న పిల్లడు ఉంటుంది, పెద్ద పిల్లడు. వీళ్ళని పట్టించుకోకపోతే ఎంత బాధపడతామండి. ఫ్యాన్స్, ఈరోజు ఒక వీడియో జరుగుతున్నా నేను వాయిస్ పెట్టాను, సరదాగా పెట్టాను, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఓకేనా? నా జీవితంలో జరిగింది, ఎవరి జీవితంలో జరగకూడదని, ఈ పద్మశాలి కుటుంబంలో ఇలా జరగకూడదని పెట్టాను ఫ్రెండ్స్. నేను ఇలా కోసం కొల్లాపు వాళ్ళనే మాట్లాడుతూ మానేశాను ఫ్రెండ్స్. నేను పద్మశాలి సాయి కుమార్. ఓకే ఫ్రెండ్స్, నేను ఫోటోగ్రాఫర్ని. నాకు ఏదైనా ఓన్ టాలెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓన్ టాలెంట్ అంటే మీరు అడిగేలాగే ఇవ్వండి. ఇది ఎలా జరిగిందండి ఫోటోలు, ఇది ఎలా జరిగిందండి వీడియో అని అడిగేలాగే ఇవ్వండి. అలాగని కానీ నాకు ఇలా పద్మశాలి కూడా కులం కదా, మేము ఇలా కదా, ఫోటోగ్రాఫర్ కదా, మాకు ఇవ్వండి ప్లీజ్ అని అడగట్లా. నా టాలెంట్ చూసి ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీతో కలుపుతాను. నాకు మట్టికి లైక్, సబ్స్క్రైబర్ మర్చిపోకండి.